హాయ్ గైస్, వెల్కమ్ టు జస్ట్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేనటి వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు కదా. మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చూపించాను. అండ్ ఈ వీడియోలో కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ చూపించబోతున్నాను అనమాట. మీకు డెఫినెట్గా నచ్చుతాయి. కలర్ కాంబినేషన్స్ కానీ లేదంటే డిజైన్స్ కానివ్వండి. సో వీడియో మొత్తం చూడండి. మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది కింద కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి పూర్తిగా చూసి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ వితౌట్ ఎనీ లేట్ మనం డ్రెస్సెస్ అయితే చూసేద్దాము. ఈ వీడియోలో ఒక 5 డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నా అనమాట. ఒక్కొక్కటిగా అయితే చూసేద్దాము. యా, ఫస్ట్ డ్రెస్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్, కొంచెం డార్క్ పర్పుల్. సో చూసారా, చాలా డ్రెస్సెస్ ఏంటంటే ఫస్ట్ నాకు వర్క్ కొంచెం చూసి నచ్చుతున్నాయి. చూద్దాం ఇది ఎట్లా ఉంటుంది అనేది. ఓపెన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూసేద్దాం. సింపుల్ గా ఉంది చూడ్డానికి. ఎక్కువ మనకి డిజైన్స్ ఏమీ రాలేదు కింద, ఓన్లీ నెక్ దగ్గర మాత్రం అండ్ హ్యాండ్స్ కి డిజైన్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూడండి నెక్ పార్ట్ ఎట్లా వచ్చింది అనేది. రౌండ్ నెక్ వచ్చింది అండ్ ఇక్కడంతా మనకి సిల్వర్ థ్రెడ్ వర్క్ వచ్చి చిప్ వర్క్ వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కి కూడా వర్క్ వచ్చింది. సో డీటెయిలింగ్ గా చూపిస్తున్నాను. సో చూడండి, ఇది అండ్ ఇది నెక్ పార్ట్ అనమాట. సో ఇది నెక్ బాగుంది కదా చూడడానికి సింపుల్ గా. బ్యాక్ సైడ్ ఇంకా నార్మల్ ప్లెయినే ఉంది, రౌండ్ నెక్. అండ్ దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు మనకి. సో ట్రాన్స్పరెంట్ ఉంటుందేమో అన్న భయం లేదు. ఇది టాప్ అండ్ దీని బాటమ్ వచ్చేసి ఇదన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ బానే ఉంది. ఇవన్నీ ఏంటంటే సాఫ్ట్ సిల్క్ టైప్ లో ఉన్నాయి అనమాట. ఉంది అండ్ ఇక్కడ చూడండి, దీనికి కూడా ఏంటంటే మనకి ఇక్కడ బాటమ్ కి కింద ఇట్లా ఇక్కడ కూడా డిజైన్ ఇచ్చారు. అండ్ ఇది బాటమ్ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ దీని దుపట్టాకి కొంచెం వర్క్ ఎక్కువ వచ్చింది. ఆబ్వియస్ గా కొంచెం హైలైట్ అవ్వాలి అంటే టాప్ కొంచెం వర్క్ తక్కువ ఉన్నప్పుడు దుపట్టాస్ కి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. సో ఇది చూడండి ఇక్కడ. సో ఇదే వర్క్ మనకి ఇదంతా వస్తుంది. అండ్ సెంటర్ కి మొత్తం దుపట్టా అంతా మనకి ఇక్కడ బూటీస్ వచ్చినాయి అనమాట. అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇదంతా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్లవర్ టైప్ లో, ఇదంతా మనకి సిల్వర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఇది బార్డర్, ఇది కూడా అంతా సిల్వర్ థ్రెడ్ వర్కే అనమాట. ఇదంతా వర్క్ వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్ టైప్ లో వచ్చింది అనమాట. ఇది దుపట్టా. సో ఓకేనా, ఇది ఫస్ట్ డ్రెస్. అండ్ సెకండ్ డ్రెస్ వచ్చేసి మంచి బ్లూ, దట్ సీ బ్లూ ఉంటుంది కదా, సో ఆ కలర్. సో ఇది యాక్చువల్గా నేను వేసుకున్న కలర్కి ఇది ఇంకొంచెం డార్క్ కలర్ అంతే. అండ్ వర్క్ చూడండి, ఓపెన్ చేసి చూద్దాం ఫుల్గా. ఫ్యాబ్రిక్ ఉంది, చాలా బాగుంది డ్రెస్. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉందన్నమాట. యా, ఇది ఇక్కడ చూడండి. నేను కూడా ఒకసారి చూడాలి, ఎందుకంటే నేను కూడా అంత క్లియర్గా చూడలేదు కాబట్టి. ఈ బ్లూ పైన మనకి ఇక్కడ గోల్డ్ థ్రెడ్ వచ్చింది అనమాట. గోల్డ్ థ్రెడ్ వర్క్ చేసి చిప్ వర్క్ చేశారు. సో చూడండి మీరు కూడా క్లియర్గా. ఇది ఫ్రంట్ నెక్ అండ్ దీనికి మనకి హ్యాండ్స్. ఓకే, వెనక రౌండ్ నెక్ వచ్చింది. అండ్ దీనికి లోపల లైనింగ్ లేదు, క్లియర్గా చూడాలి. ఎస్, దీనికి లోపల లైనింగ్ ఏం లేదు. ఇంతే డ్రెస్ అయితే. ఇది డ్రెస్ టాప్. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది, తిరిగి చూడక్కర్లేదు, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని బాటమ్ ఇది. ప్యాంట్ కూడా ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ ఉందన్నమాట. దీనికి కూడా ఇక్కడ మనకి బాటమ్ కి ఇక్కడ ప్యాంట్ కి కింద ఇట్లా డిజైన్ ఇచ్చారు. సో ఇది బాటమ్. అండ్ దీని దుపట్టా సో దుపట్టా చాలా బాగుంది గైస్. కొంచెం ఆర్గాన్జా మిక్స్డ్ లా అనిపిస్తా ఉంది, బట్ సి అనమాట. ఇదంతా మధ్యలో కూడా ఈ దుపట్టా మొత్తంకి సెంటర్ పార్ట్ లో కూడా మనకి ఇట్లా డిజైన్ అయితే వచ్చింది చిప్ వర్క్ తో.
సో, చాలా బావుంది వర్కయితే. చెప్తున్నాను కదా! ఇవన్నీ ఏంటంటే కొంచెం పార్టీ వేర్ లుక్ ఇచ్చే డ్రెసెసే. అండ్ నైట్ టైమ్ ఇవి ఇంకొంచెం బాగా కనిపిస్తాయి. మీ లుక్‌ని ఇంకొంచెం ఎలివేట్ చేస్తాయి మంచిగా రెడీ అయితే. ఇది దుపట్టా అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్. ఏంటి ఇంత డార్క్‌గా ఉంది అని మీరు భయపడిపోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఈ కలర్ కూడా నచ్చుతుంది. నేనేంటంటే వర్క్ చూసి తీసుకున్నా అనమాట. ఇది చెప్తున్నాను కదా! చాలా మందేంటంటే కలర్స్ చూసి వేసుకోరు. ఈ కలర్ మాకు సెట్ అవ్వదేమోనో, లేదంటే డార్క్‌గా ఉంది, కలర్ బాలేదు అన్న ఉద్దేశంతో వేసుకోము. నేను కూడా కొన్ని సార్లు ఇంతకు ముందంతా రెడ్ కలర్ గాని, క్రీమ్ కలర్ గాని నాకు సెట్ అవ్వవేమో అని చెప్పేసి నేనసలు రెడ్ కలర్, మెరూన్ కలర్ ఆ డ్రెసెస్ అసలు యూజ్ చేసేదాన్ని కాదు. బట్ లేటర్ ఆన్ ఆహ్, వేసుకుంటేనే తెలుస్తోంది. డ్రెస్ డిజైన్ బట్టి మనకి నచ్చుతుందనమాట. అండ్ సెట్ అవుతుందా లేదా అనేది అప్పుడు తెలుస్తది. బట్ ఎనీవే ఇదైతే వర్క్ బావుంది కాబట్టి నేను ఇది తీసుకున్నా. ఒకసారి చూడండి మీరు కూడా. మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేయడం తప్పులేదు కదా! సో, ఇదనమాట ఆరెంజ్ కలర్‌లో వచ్చింది. సో, ఇప్పుడు మీకు నేను ఏదైతే చూపిస్తున్నానో కలర్ బయట ఎట్లా ఉందో ఇప్పుడు స్క్రీన్ పైన కూడా సేమ్ అదే కలర్. ఈ ఆరెంజ్ అనమాట. మీకు ఇంకొంచెం మళ్ళీ లైట్ మారుతున్న కొద్దీ కొంచెం డార్క్‌గా కనిపిస్తుంది. బట్ నాట్ బ్యాడ్ మంచి కలరే. అండ్ ఇది ఫ్రంట్ థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా. యాహ్! ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇదంతాని. సో, చూడండి డిజైన్ చాలా బాగుంది కదా! అండ్ ఇక్కడ లేస్ కూడా వచ్చింది. ఈ సెంటర్‌లో ఏమో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట. ఇక్కడ మల్టీ కలర్‌లో అంటే పింక్, గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. చిప్ వర్క్ కూడా ఉంది అక్కడక్కడ. అండ్ హ్యాండ్స్ చూడండి డిఫరెంట్‌గా బావుంది కదా! ఇది నేను పెట్టుకొని చూపిస్తా హ్యాండ్‌ని. సో, ఇట్లా హ్యాండ్‌కి ఇలా ఇక్కడ థ్రెడ్స్ వచ్చినియన్నమాట. టై చేసుకోవడానికి. ఓకే. ఇక్కడ థ్రెడ్స్ వచ్చాయి. ఇది హ్యాండ్ దగ్గర కూడా మంచిగా ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. మళ్ళీ మనకిక్కడ ఈ కింద మాత్రం వర్క్ ఇచ్చారు. సో, ఇక్కడ హ్మ్. ఇది బావుంది. ఈ పైనలా కాకుండా ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా ఉంది చూడండి. లేస్‌లాగా వచ్చి ఇక్కడ చిన్నగా ఇట్లా ఇచ్చారు ట్రాన్స్‌పరెంట్‌ది. సో, చాలా బావుంది డ్రెస్. సో, టాప్ అయితే ఇది. మీకు ఒకవేళ కలర్ డార్క్ అనిపిస్తుందంటే ఇంకా కలర్స్ ఉంటాయి గదా! మీరు ఒకసారి చెక్ చేయండి. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి మీకు. అండ్ ఇది బాటమ్. బాటమ్ ప్లెయిన్ వచ్చింది. సో, ఇది బాటమ్. బాటమ్ ప్లెయినే. అండ్ దుపట్టా. దుపట్టా వచ్చేసి మనకి సింపుల్‌గా అసలు వర్క్ ఏం లేదు. ఎందుకంటే మేబీ అది ఎంబ్రాయిడరీ వర్క్ కదా! అందుకని దీనికి ఇవ్వలేదేమో ఐ డోంట్ నో. అండ్ దీనికి మాత్రం ఇక్కడ సెల్ఫ్ డిజైన్ లాగా ప్రింటెడ్ డిజైన్ అయితే వచ్చిందనమాట. సో, చూడండి. మీకు కనిపిస్తోంది గదా! సో, ఇట్లా ఇదేదో ఇక్కడ ఇది మనకి బోర్డర్ ఉంటుంది కదా! 2 సైడ్స్ మనకిట్లా వస్తోంది ఇక్కడ. అండ్ సెంటర్ అంతా ఇక్కడ సెల్ఫ్‌లో ఇట్లా డిజైన్ వచ్చింది సెల్ఫ్ ప్రింట్ లాగా. హ్మ్. సో, ఇదనమాట. హ్మ్. ఇది దుపట్టా. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్లాక్ కలర్. మళ్ళీ బ్లాక్ వచ్చిందనుకుంటున్నారా? డెఫినెట్‌గా వస్తది. నేను తీసిన డ్రెసెస్‌లో ఒక బ్లాక్ అయితే కంపల్సరీ ఉంటది. సో, ఇది మన ఫోర్త్ డ్రెస్ అనుకుంటా. వావ్! చూడండి. ఫ్యాబ్రిక్ స్మూత్ సిల్క్ సాఫ్ట్ సిల్క్. సో, చాలా బావుంది. అండ్ ఇది ఫ్రంట్ నెక్ పార్ట్. డ్రెస్ అంతా ఇక్కడ మధ్యలో ఇక్కడ బుట్టీస్ వచ్చినియి. ఐ మీన్ ఇక్కడ ఫ్లవర్ టైప్‌లా వచ్చి చిన్నగా దాంతో థ్రెడ్ వర్క్ అనమాట. సో, బావుంది కదా! దీనికి కూడా లైనింగ్ వచ్చింది లోపల. ఇక్కడ వరకు. మనకి లోపల లైనింగ్ కాటన్ లైనింగ్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ నార్మల్ ప్లెయినే వచ్చింది. హ్యాండ్‌కి కూడా ఇక్కడ కొంచెం పెద్దగా ఇచ్చారు మిగతా డ్రెసెస్‌తో పోలిస్తే. ఈ హ్యాండ్‌కి ఇక్కడ ఇట్లా ఇచ్చారన్నమాట చూడండి. బావుంది కదా! నాకైతే చాలా నచ్చింది గైస్. చూడ్డానికి నెక్ దగ్గర సింపుల్‌గా ఉంది. మేబీ దుపట్టా కొంచెం హైలైట్ అయ్యి ఉండొచ్చేమో చూద్దాం లెట్స్ సీ. అండ్ ఇది బాటమ్. బాటమ్ ప్లెయినే వచ్చింది. బాటమ్‌కి ఏం డిజైన్ ఇవ్వలేదు. ఇదైతే ప్లెయిన్ గానే ఉందిలెండి. అండ్ దీని దుపట్టా ఇది మన దుపట్టా అన్నమాట. దీనికేంటంటే దుపట్టా మొత్తంకి ఇట్లా లైన్స్ లాగా వచ్చి మొత్తం చిప్ వర్క్ ఇచ్చారు. థ్రెడ్ వచ్చేసి ఇక్కడ లైన్స్ లాగా కనిపిస్తోంది కదా మీకు. అక్కడ థ్రెడ్ వర్క్ చిన్న డిజైన్ వచ్చి మొత్తం చిప్ వర్క్ వచ్చిందన్నమాట ఇట్లా. సీక్వెన్స్ వర్క్. ఓకే.
ఉంది గైస్. సో, ఇది మొత్తం దుపట్టా అంతా మనకిట్లా డిజైన్ వచ్చింది. సో, చూసారు కదా! ఇది ఎలా వేసుకున్నా బావుంటుంది. బ్లాక్ చెప్పాను కదా! వైట్ అండ్ బ్లాక్ ఎవరికైనా చాలా బావుంటది. అండ్ దిస్ ఈస్ ద బ్లాక్ వన్. ఓకే. నాకు చాలా బా నచ్చింది. అదొకటి. అండ్ లాస్ట్ డ్రెస్ చూపిస్తాను. లాస్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ కలర్ అనమాట. డార్క్ పింక్. సో, లాస్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ కలర్. డార్క్ పింక్. ఓకే. దీనికి కూడా ఏంటంటే ఇక్కడ వీ నెక్ వచ్చింది. సో, చూడండి. ఇది ఫ్రంట్. ఈ బుటీస్ అనేవి మనకి కింద వరకు ఈ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట. టాప్ అంతా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్‌కి కూడా ఇట్లా హ్యాండ్స్‌కి కూడా ఇక్కడ చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. బట్ బార్డర్ ఏం రాలేదు. హ్యాండ్స్ బార్డర్ లేదు గానీ, ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఇచ్చారనమాట. సో, ఇది టాప్. అండ్ దీని బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. ఇది ఎలాస్టిక్. అండ్ ఇదంతా ప్లెయిన్. దీనికి దుప్పట్టా హైలైట్. ఎందుకంటే టాప్ చాలా సింపుల్‌గా అనిపించింది. నెక్ దగ్గర వీ నెక్ ఒకటే కొంచెం హెవీగా ఉంది గానీ, టాప్ చూస్తే మీకు కొంచెం సింపుల్‌గానే అనిపిస్తోంది కాబట్టి, దీనికిచ్చారు ఎక్కువ వర్క్. మల్టీ కలర్‌లో వచ్చింది దుపట్టా. ఎందుకు మల్టీ కలర్‌లో వచ్చింది పింక్ దానికి ఐ డోంట్ నో. మేబీ వేసుకుంటే బావుంటుందేమో. లెట్స్ సీ. అండ్ ఇది దుపట్టా. దీనికి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారనమాట. ఇది. నచ్చిందా మీకు? సో, ఇది. ఇలా వస్తుంది. ఇక్కడ కూడా ఇదంతా ఇలా వచ్చింది. వేసుకుంటే ఇలా ఉంటుందనమాట. సో, గైస్ ఇది మన 5th డ్రెస్ అనమాట. సో, చూసారు కదా! ఈ వీడియోలో అయితే 5 డ్రెసెస్ చూపిచ్చాను. మీకేది నచ్చిందో కింద కమెంట్స్‌లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడు వేసుకున్న డ్రెస్ అయితే నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించాను. మీకు లింక్ కావాలంటే లాస్ట్ వీడియోలో డిస్క్రిప్షన్‌లో చూడొచ్చు. ఆర్ ఎల్స్ కమెంట్స్‌లో అడిగినా నేను షేర్ చేస్తాలెండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూర్‌సెల్ఫ్. బీ యూర్‌సెల్ఫ్. బై.